పనప్ చెప్పారు కదా, ఇప్పుడు అలాంటి వీడియోనే సాక్ష్యాలతో సహా పంపించా. ఒకసారి చూడండి మేడం, మీకు అద్భుతంగా పనికొస్తుంది. ఉంటాను మేడం. ఓకే. నీ మాట వినకుండా ఆ బసవరాజుకి టికెట్ ఇచ్చుంటే గనక ఎలాగూ ఓడిపోయేవాడు. ఒకవేళ గెలిచినా కూడా పదవికో డబ్బుకో ఆశపడి పార్టీ మారిపోయి ఉండేవాడు. నా సీఎం కుర్చీ చేజారిపోయేది. తులసి, ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఇవాళ నిన్న దేవుడు కూడా కాపాడలేడు. సిద్ధు, ఐమ్ కమింగ్. అక్కడ పార్టీలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి. సిద్ధు, ఏంటి సిద్ధు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఆగు సిద్ధు. ఆ రోజు మీ నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది ఎవరో తెలిస్తే దానంతు చూస్తా అన్నావు కదా, వెళ్ళి చూడు మరి. ఆ దారుణానికి వడికట్టి నిన్ను మావయ్యని మోసం చేసింది ఎవరో కాదు సిద్ధు, నీ భార్య తులసి. వాడు ఏం చెప్పినా పట్టించుకోకుండా దీని బొమ్మ గీయాలి. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది నీ భార్య, అదే ఆ తులసినే. నోరు పోయ్, నోరు పోయ్. నీకు ఎంతసేపు నా భార్య మీద పడి ఏడవడమే తప్ప ఇంకో పనేం లేదు కదా? నువ్వు నా మాటలు నమ్మవని తెలుసు, అందుకే ప్రూఫ్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, ఇది నువ్వే చూడు. ఇదిగో చూడు సిద్ధు. మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీ మాట వినకుండా ఆ బసవరాజుకి టికెట్ ఇచ్చుంటే గనక ఎలాగూ ఓడిపోయేవాడు. ఒకవేళ గెలిచినా కూడా పదవికో డబ్బుకో ఆశపడి పార్టీ మారిపోయి ఉండేవాడు. నా సీఎం కుర్చీ చేజారిపోయేది.
ఏంటి రెడీ అవుతున్నావా? ఇదిగో ఈ ఫ్లవర్స్ పెట్టుకో. ఇదిగో ఈ చీరకి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇవి కూడా వేసుకోవాలి, సరేనా? అబ్బో ఈ రోజేంటో మేడం గారు అన్నిటికీ అంటున్నారు. సగం ప్రమాణమేగా ముడేసి ముళ్ళు మూడుగా ఇదేయ నేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం. అయ్యో ఇదంతా నా డ్రీమా?